వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇప్పుడు సోషల్ మీడియా అనే కాదు, న్యూస్ ఛానల్ అనే కాదు, అసలు అలా టీవీ ఆన్ చేయాలన్నా, పేపర్ చదవాలన్నా, ఏదైనా వార్త తెలుసుకోవాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇలా ఏ ఛానల్ ఓపెన్ చేసినా ప్రతి ఉదయం లేవగానే ఒక ఆహ్లాదకరమైన వార్తలు వినే రోజులు ఎప్పుడో పోయాయి అనిపిస్తోంది. అతి క్రూరమైన, ఊహించటానికి, కనీసం జీర్ణించుకోవటానికి ఇలా కూడా ఉంటుందా అని అనిపించేలాగా సంఘటనలు కావు ఇవి, దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీని గురించి మాట్లాడడానికి, అసలు తెలుసుకోవటానికి, మనం ఎందుకు ఇంత పతనానికి మానవాళి వెళ్ళిపోతోంది అని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎంతో తెలిసినటువంటి, ఆధ్యాత్మికంగా వారి జీవన శైలి ఉన్నటువంటి అర్చకులు, వేద పండితులు ఫణికుమార స్వామి గారితో ఈరోజు మనం మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్తే. ఫ్రాంక్ టాక్స్కు స్వాగతం. స్వామి, నిజంగా చాలా బాధాకరం. ఆత్మహత్యలు ఒకవైపు, కన్న తల్లే ఇద్దరు పిల్లల్ని, ఒకరి పిల్లలు, ముగ్గురు పిల్లల్ని అతి కిరాతకంగా హతమార్చటం మరోవైపు, వివాహంలో కాకుండా వివాహం నుంచి బయటికి వెళ్ళిపోయి ఇటు పురుషుడైనా అటు స్త్రీ అయినా సంబంధాలు పెట్టుకోవడం మరోవైపు, ఇలా బాంధవ్యాలు మర్చిపోయి శిష్యులు గురువుల మీద, గురువులు శిష్యుల మీద మాటల చేతల వల్ల అరాచకాలు మరోవైపు, గ్రాండ్ మదర్ని పెళ్లి చేసుకున్నటువంటి గ్రాండ్ సన్ లేదండి దుస్థితి స్వామి వినాల్సి వచ్చింది. గ్రాండ్ మదర్ని పెళ్లి చేసుకున్నటువంటి గ్రాండ్ సన్ ఏది లైఫ్ ఇవ్వాలన్నట, ఆవిడ ఒంటరిగా ఉంటుందిట. మరి అలాగే భర్తని ఇట్లా పెళ్లి చేసుకొని కడతేరుస్తున్నటువంటి భార్య సోషల్ మీడియాలో ఉంది, అసలు చెప్పిన మాట వినట్లేదని విసుకొచ్చి కడతేరుస్తున్నటువంటి భర్తలు, తోటి కోడలు, ఒకే ఇంటికి వెళ్ళినటువంటి అక్క చెల్లెళ్ళే కదా మరి వరుస, ఎవరి మీదో కక్ష ఉంటే ఆ పసిపిల్లల్ని కడతేర్చాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు. దాని తర్వాత కూడా వచ్చేసి కామన్గా ఉంటున్నారు వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పితే బయటపడట్లేదు అసలు. ఇలాంటి దుస్థితికి మానవాళి ఎందుకు వెళుతోంది స్వామి? ఇట్లాంటి కొంత యుగ లక్షణాలు ఉంటాయి, కలియుగం కాబట్టి. మీరు చెప్పినవన్నీ దానికి సంబంధించిన లక్షణాలే. ఇక్కడ ఏది తప్పు, ఏది ఒప్పు అనేది, ఏది ధర్మము, ఏది న్యాయము అనేవి ఎవరూ పట్టించుకోకుండా ప్రవర్తించే ప్రవృత్తులు కలియుగంలో వస్తాయి. అవి ఉన్నాయి, సహజమైనది. ఇదేం పెద్ద వింతేం కాదు మామూలుగా అనుకుంటే. సరే, వింతేం కాదు. అయితే దీనికి ప్రధానంగా మీరు చెప్పినవన్నీ భావోద్వేగాలకు సంబంధించినవి. కామక్రోధాదులు అని అంటారు కదా, అవే కదా? అంతే కదా. ఆ నోషం క్రోధాదులు కాదు, కామ క్రూరత్వాలు. ఆ నోషం మనసులో వచ్చిందాన్ని ఒక్క నోషాన్ని కూడా ఉంచుకోలేరు, అది బయటకు కక్కేయాలి, లేదా ఏదన్నా క్రియారూపంలో ఏదో ఒకటి చేయాల్సిందే. ఇది కదా. ఇవి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోలేకపోవడం అని అంటారు. అంతే కదా, లోపల ఉన్న భావాన్ని, ఉద్వేగాన్ని బయటికి ప్రకటించేస్తా. అది తిట్టో, కొట్టో, అరిచో, కరిచో, ఇంకోటి చేసో. ఇది సంయమనంగా ఉండడానికి ఏం చెయ్యాలి? అది మనం ప్రత్యేకంగా ఇలా చేస్తేనే ఇలా ఉంటారు అని మనం చెప్పక్కర్లేదు. క్రూరులు ఎప్పుడు క్రూరంగానే ప్రవర్తిస్తారు. అది ఎక్కడో చోట, ఇంత పెద్ద సమాజంలో ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం మనం. మీరు గతంలో మొన్న అడిగినప్పుడు కూడా అడిగారు ఇది, మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇంకా దారుణమైనవి మళ్ళీ అడుగుతున్నారు. ఏం చేయాలి స్వామి? అలాంటివి వస్తున్నాయి. నేను చెప్పాక చూడకుండా ఈ పక్కకి తిరిగి వెళ్ళిపోమని, చూడకుండా వెళ్ళిపోమని కాదు, స్పందించాలి. అయితే దీనికి ప్రధానమైన కారణం మనసు, బుద్ధి, శరీరము అని. ఇది పదే పదే చెప్తూ ఉంటాను నేను. మనసు ప్రేరేపిస్తోంది బుద్ధిని, బుద్ధి ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది, లేదా బుద్ధి మనసును ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఇదిగో ఇదే చెయ్యి, ఇదే కావాలి, ఇది పొందాలి, ఇది నువ్వు చెయ్యాలి అని. అర్థమైందండి మీకు? అది అనుభవించడం ద్వారా. అయితే ఈ అనుభవం ఎంత పూర్తిగా భౌతికమైన స్థాయిలో ఉంటే అంత భౌతికమైన స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి తినడము, చూడడము, వినడము, ముట్టుకోవడం ఎంత భౌతికంగా అయిపోతే, అంటే శరీరానికి నువ్వు ఎంత బానిసవైపోతే, అర్థమైందండి? దానికి ఎంత నువ్వు ఎడిక్ట్ అయిపోతే, శరీరానికి ఆలోచనలకి నువ్వు ఎంత బానిసవైపోతే నువ్వు అది చెప్పినట్టు ఇంకా ఎలా అదేం చెప్తే అది చేస్తావు. అక్కడ ధర్మమా, ఇది మనం చెయ్యొచ్చా, చెయ్యకూడదా, ఇది మానవత్వమా, అమానవీయమా అనేది ఏది ఆలోచించదు. ఇంకా బుద్ధిని చంపేస్తాయి. ఏది?
మనసు ఇంద్రియాలు కలిసి. ఇంకా బుద్ధికి విచక్షణ శక్తి అనేది ఉండదు, పూర్తిగా చంపేస్తాయి. పూర్తిగా చంపేస్తాయి. అంటే పక్కన వాళ్ళని హింసించే ఉన్మాద చంపే స్థితి, ముందు ఉన్మాద స్థితి, మనల్ని మనమే మనిషిగా చచ్చిపోతాం. ఉన్మాద స్థితి అంటే నువ్వు చెప్తున్నాను కదా, పూర్తి భౌతికంగా నీకు అనుభవమే కావాలి. తిండి చూడాల్సిందే, వినాల్సిందే, ఆగ్రహించాల్సిందే, లేదా ముట్టుకుని తీరాల్సిందే, ఆ సుఖాన్ని పొందవలసిందే అనేటటువంటి కంపల్సరీ ఇంక శరీరంతో నువ్వు ఇది చేసి తీరాలి అనేది నీకు బుద్ధిలో వస్తున్న ఇండికేషన్స్. అప్పుడు నీకు పూర్తిగా ప్యూర్గా ఫిజికల్ ఫామ్లోనే కావాలి, అది ఎటువంటిదైనా సరే. మనమేంటి, కళ్ళు మూసుకుని కూర్చోండి, తపస్సు చేయండి, ధ్యానించండి, పరమేశ్వరుని అర్చించండి, బిలవదళాలతో అర్చిస్తే మరింత పుణ్యం వస్తుంది, విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించండి, ఇంకా అభివృద్ధిలో ఉంటారు. అంటే నీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని నియంత్రించడానికి బిలవదళాలతో శివుణ్ణి అర్చించడం అనేది చాలా తొందరగా వస్తుంది. ఇది తేలికైన పని ఏం కాదు, ఇది మహర్షులకు తెలుసు. మనసులో ఉన్న భావములు, ఉద్వేగములు వీటిని అణిచిపెట్టడం అనేది చాలా సాహసంతో కూడిన పని. అందుకే ముందు ఇంద్రియాలను జయించి తర్వాత ఏదైనా జయించండి అంటారు. ఇంద్రియాలను జయించిన వాడు ప్రపంచాన్ని జయించినట్టే అని చెప్తారు. అయితే భగవద్ ఆరాధన ఇవి చేయడం వల్ల ఏంటంటే ఇంద్రియాలు సంయమనాన్ని పొందుతాయి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు, యుక్తాహార విహారశ్చ అని. యుక్తాహారము ముందు మొట్టమొదటిది యుక్తమైనటువంటి ఆహారం, అది లోపించింది ముందు సమాజంలో నాకు తెలిసి. ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఏ వేళ పడితే ఆ వేళలో తినడం, దాని లోపలికి వేసేదే కదా అది ప్రవర్తించేది కదా. పెట్రోల్ కార్లు పెట్రోలే పోయాలి, డీజిల్ కార్లు డీజిలే పోయాలి. దీనికి వేసే ఆహారాన్ని బట్టి ఎంత కటువైనవి వేస్తున్నావు, ఎంత మార్చినవి వేస్తున్నావు, ఎంత తీవ్రమైన పదార్థాలు ఇందులో వేస్తే అవే భావోద్వేగాల రూపంలో బయటకు వస్తాయి. పాలన్నం పెరగన్నం తిని పడుకునేవాడు పిల్లాడు హాయిగా ఉన్నాడు కదా. నువ్వు పెరిగి పెద్దయ్యాక నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి నీలో వికారాలన్నీ మొదలయ్యాయి, అవునా కదా. శరీరంతో పాటు పెరుగుతున్నాయి ఇవి కూడా. అంటే నీ ఆహారంలో వచ్చే మార్పులను బట్టి ఇది కూడా మారిపోతుంది. అందుకనే సంయమనంగా ఆహారాన్ని, యుక్తాహారం, చక్కగా ఆహారాన్ని మితంగా స్వీకరించాలి. సాత్వికంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను స్వీకరించాలి. మన శరీరంతో ఎంత పని చేస్తున్నామో దానికి సరిపడిన ఆహారాన్ని స్వీకరించినప్పుడు భావోద్వేగాలు ముందు శరీరం అదుపులో ఉంటుంది, తద్వారా మనసు, తద్వారా బుద్ధి ఇవన్నీ అదుపులో ఉంటాయి. అందుకని మీకు ఒక నియమపూర్వకమైనటువంటి జీవితమే సనాతన ధర్మం. నియమపూర్వకమైనటువంటి ఒక క్రమశిక్షణతో కూడిన జీవితమే సనాతన ధర్మం. అర్థమైంది మీకు? సూర్యోదయం నిద్రలే, నువ్వు అని అనునిత్యం నువ్వు నీ షెడ్యూల్ని అనుసరించి వెళ్తూ ఉంటే నువ్వు పక్కకి చూడడానికి నీకు సమయం ఏది, ఆలోచించడానికి నీకేముంది కదా. సూర్యోదయ పూర్వం నిద్రలేచారు, మీ పనులన్నీ మీరు చేసుకుంటున్నారు. 7 తర్వాత మీరు మెలకుగా ఉండమంటే ఉండగలరా? నిద్రపోతాం కదా 8:30కి. కళ్ళు మీరు వద్దన్నా సరే నిద్ర వచ్చేసి శరీరం గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ ఉదయాన్నే సూర్యోదయం లేచాం, మళ్ళీ పూజ, మళ్ళీ పని, మళ్ళీ ఆహారం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాం, మళ్ళీ కాసేపు భగవత్ చింతన. ఇది క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మంలో ఏం లేదు, ఇది చాలా సైన్స్ కాదు, సోషల్ కాదు, కెమిస్ట్రీ అని మనకు నచ్చినవన్నీ అనుకుని కాళ్ళకి పసుపు రాసుకోవడం యాంటీబయాటిక్ కాబట్రా ఏం కాదు అవన్నీ చెప్పకూడదు. అందుకనే సైన్స్ సోషల్ కబుర్లు ఆడకూడదు, చెయ్యాల్సిందే అంతే. కాళ్ళకి పసుపు రాయాలంటే రాయాల్సిందే, అర్థమైందండి? అలా స్పష్టంగా చెప్పి తీరాల్సిందే. ఇది దీనికోసం ఇది ఎందుకు రాయాలి చెప్పారు, అంతే, చేయడమే. దాని కారణాలు అనవసరం. సూర్యోదయ పూర్వం ఎందుకు నిద్ర లేవాలి, ఎందుకు నిద్ర లేవాలంటే లేవాలి అంతే. లేస్తే లేకపోతే మానేయి, అంతే, నీ గొడవ నీది, లేవాల్సిందే అంతే. దానికి మళ్ళీ సైంటిఫిక్ రీజన్స్ వెతికి ఇది కారణం, ఇందులో సైన్స్ ఉంది, సోషల్ ఉంది, ఏం చెప్పక్కర్లా. సనాతన ధర్మంలో శాస్త్రం చెప్పింది ఎప్పుడూ కూడా మానవుడి అభ్యున్నతిని కోరి చెప్తుంది. అలా సనాతన ధర్మంలో చెప్పిన విధంగా ఉన్నవాడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు, సృష్టిలో లేదు. నమ్మి చెరిన వాళ్ళు ఏడవడు అని అన్నమయ్య కీర్తించినట్టుగా భగవంతుని నమ్మినవాడు కానీ, అంటే భావోద్వేగాల దగ్గర నుంచి వీడు పరంలో పొందే మోక్షం వరకు భగవంతుడి అనుగ్రహంలో, భగవంతుడి కనుసన్నల్లో నడుస్తూ వెళ్తుంది. ఏం సందేహపడక్కర్లా. దీని నుంచి మీరు ఎంత దూరంగా వెళ్తే ఇలాంటి ప్రవృత్తులు అంత పెరిగిపోతూ ఉంటాయి. ఏకాదశికి ఉపవాసం ఎందుకు చెప్పండి? ఆహార నియమం కదా. అవునండి. ఏకాదశి నాడు విష్ణు సాయుధ్యం, లక్ష్మీదేవి అనుగ్రహం, ఉపవాసం, వ్రతం ఎందుకు? 15 రోజులకు ఒకసారి నువ్వు మొత్తం మానే అన్నం తిన్నావు, అన్నీ చక్కగా అవి ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకుంటాయి. శరీరంలో మనసు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ సంయమనాన్ని పొందుతాయి, కొంచెం సాంత్వనాన్ని పొందుతాయి, కొంచెం తేలిక పడతాయి. మళ్ళీ రేపటి నుంచి ఎలాగో తింటావు కదా 365 రోజులు, ఈ పూట ఆపు. అలాగే ఏకాదశి వ్రతం, లాగే శివ చతుర్దశి వ్రతం అని ఇంకోటి ఉంది. ఈశ్వరుని బాగా ఆరాధించేవాళ్ళు చతుర్దశి రోజు ఇదే ఉపవాసం చేస్తారు. ఏదైనప్పటికీ 15 రోజుల్లో ఒకసారి
పూర్తిగా ఫాస్టింగ్. ఎందుకని ఆహార నియమం, ఎందుకు ఈ నియమాలన్నీ? శరీరాన్ని నియంత్రించడం. శరీరం చాలా దుర్మార్గమైంది, అది యథార్థం. రావణాసురుణ్ణి అంటారు రామాయణంలో, ఇంద్రియాలని అణిచిపెట్టి తపస్సు చేశాడు కదా, తీవ్రమైన తపస్సు. ఆ ఇంద్రియాలే ఇప్పుడు పగ తెచ్చుకుంటున్నాయంట. సీతారామవారిని కోరుతాడు కదా, ఇంద్రియాలను ఎంత అణిచిపెట్టి ఎంత తపస్సు చేశాడో తీవ్రంగా, ఆ ఇంద్రియాలే మళ్ళీ తిరిగి పగబట్టాయి. అంటే దీన్ని అణిచివేయడానికి లేదు, చంపేయడానికి లేదు పూర్తిగా. వేటిని? ఇంద్రియాలు. మనస్సుని అది అణిచిపెట్టేయడానికి లేదు. అంటే ఏం చేయాలి? మనసుకి ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకోవడం అలవాటు. మనసుకి ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకోవడం అలవాటు. ఉద్యోగమో, డబ్బో, సంగీతమో, భార్యో, భర్తో, పిల్లలో, ఇంకోటో వ్యాపకమో ఏదన్నా అవ్వచ్చు. మనసుకి ఎప్పుడు ఏదో ఒక దాంతో తాదాత్మ్యం చెందడం అలవాటు. కాబట్టి ఈ తాదాత్మ్యం చెందేదేదో పరమేశ్వరుడి మీద పెట్టి ఆయనతో తాదాత్మ్యం చెందితే మనసుతో పాటు బుద్ధి బాగుపడుతుంది, బుద్ధితో పాటు ఇంద్రియములు సంయమనంగా ఉంటాయి, అన్ని రకాలుగా మానవుడు అభివృద్ధిలో ఉంటాడు. కాబట్టి మనసు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. వీటన్నిటికీ ప్రధానమైంది నేను చెప్పేది ఆహార నియమం. అలాగే ఇప్పుడు అట్లీస్ట్ మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు వివాహితులైన హిందూ ధర్మంలో కాదు, అసలు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే, ఏ మానవుడైనా సరే, ఏ జీవైనా సరే, వాళ్ళ భగవంతుడిని ఎవరైనా సరే మీరు నమ్మిన దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి భగవద్ ఆరాధన చేస్తే విచక్షణ వస్తుంది అంటారా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది సనాతన ధర్మం. విచక్షణ అసలు కోల్పోవడం అనేది ఉండదు. చిన్నతనం నుంచి అదే పద్ధతిలో ఉన్నప్పుడు విచక్షణ రాహిత్యము అనేది ఉండదు, భావోద్వేగాలు అతిగా ప్రవర్తించడం అనేది ఉండదు, ఏమీ ఉండదు. వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో తీసుకున్నా సరే, మీరు అంటే ఏ రంగంలో తీసుకున్నా సరే చాలా హాయిగా ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఈ మన అట్లీస్ట్ విమెన్ వల్ల ఇటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ డైలీ లైఫ్ బాగా బేసిక్కి వెళ్ళిపోవాలి స్వామి, తప్పదు. ఎల్కేజీకి వెళ్ళాల్సిందే మీరు, వీలైతే నర్సరీకైనా వెళ్ళండి, ప్రీ స్కూల్కి వెళ్ళినా నేనేమనుకోను. ఇది నాకు మాత్రం వివరించండి బేసిక్ గా. సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం. సరే, పోయింది ఇంకేం చేయలేమైతే. సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం, లేదా ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానము, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దేవుణ్ణి పూజించడం, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాల్సి వస్తే వండి పెట్టడం, వాళ్ళ చేత వండించుకుని తినాల్సి వస్తే వండించుకుని తినడం, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. సింపుల్గా ఉండడం అన్నిటికన్నా ఉత్తమమైంది. అనవసరమైన వాటికి వెళ్లకుండా, కంపారిజన్ కూడా అస్సలు కంపారిజన్ వద్దు, పక్క వాళ్ళు కూడా వద్దు, మీ పని మీరు చేసుకోండి, హాయిగా ఉంటుంది. అకృత్యం నైవ కర్తవ్యం ప్రాణత్యాగేపి సంస్థితే నచకృత్యం వర్జితవ్యం ఏషధర్మ సనాతన. చేయకూడదు అన్న పని, ప్రాణం పోతున్నా చేయకూడదు, చేయాలి అన్న పని చేయడం మానకూడదు. అది సింపుల్గా ఉంటే అంత మీరు హాయిగా ఉంటారంటే అంత హాయిగా ఉంటారు. నేను రోజు లలిత శాస్త్రం, విష్ణు శాస్త్రం, హనుమాన్ చాలీసా, దుర్గాష్టకం అన్నీ చదివేస్తాను, అక్కర్లా. రోజు చదువు, ఒకటే చదువు, 5 నిమిషాలు చదువు చాలు. అర్థమైంది మీకు? ఏది విపరీతంగా చేయకూడదు. ఇదే మీకు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి పారిపోతుంది అనే విషయంలో విదురుడు చెప్తాడు. ఎక్కడ అసలు స్థిరంగా ఉండదంటారు కదా. ఉండదంటారు, సరే పారిపోతుందని చెప్తాడు. విదురుడు చెప్తాడు అనమాట, మనం చెప్పింది కాదు. విదురుడు ఏమంటాడంటే అత్యార్యమతి దాతారం. అత్యార్యము, ఆర్యత్వం అంటే మంచితనం, అతి మంచితనం. అత్యార్యం అతి దాతారం, అతిగా దానాలు చేసేవాడు, తన శ్రేయస్సును కూడా మర్చిపోయి దానాలు చేసే. అత్యార్యం అతి దాతారం, అతిశూరం, అతిశూరుడు. వీడికి దేని గురించి భయం ఉండదు, దేని గురించి ఏది ఉండదు, అసలు సమాజానికి భయపడ్డు, కాలానికి భయపడ్డు, మనుషులు ఎవ్వరికంటే భయం ఉండదు, శూరత్వం ఎక్కువ వీడికి. అత్యార్యం అతి దాతారం, అతిశూరం, అతివ్రతం, అతిగా వ్రతాలు, 40 రోజుల వ్రతం, అది అయిపోయిన తర్వాత 78 రోజులు ఇంకో వ్రతం, తర్వాత 3 నెలలు ఇంకో వ్రతం, ఇలా అతిగా వ్రతాలు చేసేవాడు. ప్రజ్ఞాభిమానినంచైవ, నాకన్నా గొప్ప తెలివైన వాడు లేడు, నాకన్నా గొప్ప మేధా సంపన్నుడు లేడు అనుకునేవాడు. ప్రజ్ఞాభిమాని, వాడి ప్రజ్ఞ మీద వాడికి విపరీతమైన అతి నమ్మకం ఉన్నవాడి మీద. లక్ష్మీ భయాన్నోపసర్పతి అని చెప్తే వీళ్ళందరి దగ్గర నుంచి లక్ష్మీదేవి భయపడి పారిపోతుంది. అంటే అతి మంచివాడు, అతిగా దానాలు చేసేవాడు, అతిగా వ్రతాలు చేసేవాడు, అతిగా శూరుడు, తన మీద తాను ఎక్కువ నమ్మకం కలిగిన వాడు, నేనే గొప్పవాడిని అనుకున్నవాడు అంటే ఆవిడకి ఇష్టం ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ జీవితాన్ని హాయిగా తేలిగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రోజు భగవంతుని పూజించాలి, మానకూడదు. మీరు 4 గంటలు 5 గంటలు అక్కర్లే, మీరు లలిత శాస్త్రం ఒక్కటే చదువుకోండి రోజు. కానీ ప్రతిరోజు మానకుండా 365 రోజులు చదవడానికి ప్రయత్నం చేయండి.
అర్థమైంది మీకు? రైట్ స్వామి. మీకు ఏమీ రావబ్బా, శ్రీరామ రామ రామేతి అదొక్కటే వచ్చు, వచ్చు. సర్వమంగళ మాంగళ్యే వచ్చిపోని అదొక్కటే చదువుకుంటూ దేవుడి దగ్గర అంతా అలంకారం చేసుకుని దండం పెట్టుకుని చేసేయండి. ప్రతిరోజు చేయండి, మానకుండా చేయండి. అర్థమైంది మీకు? అర్థమైంది స్వామి. మీరు ఎంతసేపు చేశారు అనేది ముఖ్యం కాదు, మానకుండా ఎన్ని రోజులు దీర్ఘకాలం పాటు చేశారు అనేది ముఖ్యం. అర్థమైందా? అవును. మానకుండా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేశారు దీర్ఘకాలం. తేనె ఎలా ఉంచితే ఎలా దార పడుతుంది, ముక్కలుగా కత్తిరి లేకుండా ఒకే ధార ఎలా పడుతుంది, అలా సంతతం ధార మీరు ఎన్ని రోజుల పాటు చేశారో అది ముఖ్యం. ఎంత చేశారు కాదు, ఎన్ని గంటలు రోజు చేశారు, ఎన్ని రోజులు మానకుండా ప్రతిరోజు చేశారు నియమపూర్వకంగా, అది చాలా ముఖ్యం. ఉదయం దీపారాధన, పూజ, ఇంకా మిగతా ఇంటి పనులు మామూలుగా ఏం పనులు ఉంటే అవన్నీ చేసుకోవడం. సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా అక్కడ మళ్ళీ పూజ. నేను ఇందాక చెప్పినప్పుడు ఏది మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, వైకుంఠం నుంచి లక్ష్మీదేవి రావడానికి మళ్ళీ మేము మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి అని చెప్తే కానీ ఉంచుకోరా కదా. ఇల్లు వాకిల్లు శుభ్రంగా ఉంచుకొని దేవుడి దగ్గర దీపం పెట్టరా, లక్ష్మీదేవి దిగి వస్తే గానీ మీరు ఏం చేయరు. తప్పు కదా అది, తప్పే కదా. కామన్ సెన్స్ కదా. మనం ఉండే పవిత్రంగా లేని చోటుకి మనం వెళ్తామా, అపరిశుభ్రమైన చోట్లలోకి మనం వెళ్ళి ఉండగలం ఎక్కువసేపు? ఇష్టపడి దేవతలు ఎలా వస్తారు ఇప్పుడు? అది ఓకే, లక్ష్మీదేవి అక్కడ ఉండదు, యుద్ధ మధ్యస్థిత అయిన మహా అని చెప్తా. ఆవిడ యుద్ధం మధ్యలో ఉంటుంది. ఎవడైతే శౌర్య పరాక్రమాలు చూపించి ధార్మికంగా జీవిస్తాడో వాడిని వరిస్తుంది. ఎవరు? లక్ష్మీదేవి విజయలక్ష్మిగా వరిస్తోంది. యుద్ధ మధ్యంలో ఉంటుంది ఆవిడ. ఇంట్లో తుడిచిపెట్టిన ఇల్లు, దీపం పెట్టిన ఇంట్లో ఉండట్లా, యుద్ధం మధ్యలోనే ఉంటుంది. కానీ ఇది కామన్ సెన్స్ కదా. నీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి కదా ముందు. నిజంగా ఒకవేళ లక్ష్మీదేవి అంటూ ఉంటే ఆవిడ రావాలి అనుకుంటే శుభ్రంగా లేకపోతే ఎందుకు వస్తుంది? రాదుగా, మనమే వెళ్ళాం కదా. కాబట్టి యుద్ధ మధ్యస్థిత అయిన కాబట్టి ఇక్కడ కూడా ఉంటుంది. పువ్వులు, వస్త్రములు, ఆభరణములు, చక్కగా అలంకరించుకున్నటువంటి స్త్రీ యందు, బ్రాహ్మణుని పాదముల యందు, గోవు పృష్ఠభాగమునందు, సూర్యబింబమునందు, అగ్నిహోత్రమునందు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఇవన్నీ. అలాగే యుద్ధ మధ్యంలో శస్త్రములు, శాస్త్రములు అధ్యయనం అధ్యాపకం చేసే చోట్లలో, అంటే ఇక్కడ లక్ష్మీదేవి నివాస స్థానాలు ఇవన్నీ. అర్థమైంది మీకు? కాబట్టి ఇలా ఉంటుంది అలా ఉంటుంది కొన్ని మనం కామన్ సెన్స్ తో ఆలోచించుకుని చేయాలి. మిగిలినవి భగవంతుడి అనుగ్రహం. అర్థమైంది? లోపించటం వల్లే ఇప్పుడు ఇలా అయింది. మీరు చెప్తూ ఉండడం బట్టి ఏదో ఒక రోజు మనిషి బతకడానికి ఊపిరి ఎంత అవసరమో కామన్ సెన్స్ అంత అవసరము. చాలా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, ఏమని గాయత్రి మంత్రం స్త్రీలు చదవకూడదు అంటే అది నిషేధం కాదు, చదవాల్సిన అవసరం లేదు. మీరు సహజంగానే మీరు పూజనీయులు, ఇంకా మీకు ఎందుకు పూజ్యత? నాకు పూజ్యత కావాలి కాబట్టి నేను చదువుకుంటా. మీకు అర్థమైందా? మీకు అవసరం లేదు. అది వద్దన్నారు, మమ్మల్ని చేయొద్దన్నారు, మాకు కూడా సమానం, అది కాదు దాని అర్థం. ఎవడన్నా ఉన్నతంగా స్థితిని పొందడానికి ఇది చదవాలి లేదా ఇది చెయ్యాలి. నువ్వు ఉన్నత స్థితిలోనే ఉన్నావు, నీకెందుకు అక్కర్లా. హాయిగా ఉండండి, చక్కగా దీపం వెలిగించుకుని మీకు నచ్చినవి చదువుకుని మీ పనులు మీరు చేసుకోండి చాలు. ఏకాదశి వ్రతం చేయండి. ఏది ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వ్రతం వస్తుంది, శివరాత్రి. అసలు ఇలా కాకుండా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద పర్వదినాలు ఎందుకు వస్తాయి అంటే దేవతల అనుగ్రహం పొందడానికి కాలపరిమితి ఉంటుంది. అంటే కృతయుగం అంటే సత్యయుగంలో కృతేయ దశభిర్వర్షై, కృతయుగంలో భగవంతుని అనుగ్రహం పొందడానికి 10 సంవత్సరాల కాలం పట్టేది తపస్సు చేస్తే. కృతేయ దశభిర్వర్షై త్రేతాయాం వత్సరేణతో, రాముల వారి కాలంలో తపస్సాచరిస్తే భగవంతుని అనుగ్రహించడానికి 1 సంవత్సరం కాలం పట్టేది. ద్వాపరవు ఎత్తు మాసేన, ద్వాపరం అంటే కృష్ణ పరమాత్మ కాలంలో దేవతలు అనుగ్రహించడానికి 1 నెల పట్టేది. అంటే 1 నెల రోజులు తపస్సు చేస్తే దేవతలు అనుగ్రహించేసేవాడు. అయితే అహోరాత్రేణ తత్కలవు, కలియుగంలో 1 అహోరాత్రం పాటు మీరు వ్రతం ఆచరించినట్లయితే భగవంతుని అనుగ్రహం కలిగి తీరుతుంది అని చెప్తున్నారు. ఒక్కరోజు కూడా వీడు చేయడు, అది వచ్చింది కూడా. అలా ఒక్కరోజన్నా చేస్తాడనే మాఘమాసంలో శివరాత్రి ఈశ్వరుని అర్చించమని, లేదా శ్రావణ మాసంలో కృష్ణ జన్మాష్టమి, వరలక్ష్మి వ్రతం ఒక్కరోజన్నా అర్చించు. భాద్రపదంలో వినాయక చవితి వస్తుంది, ఆశ్వీజ మాసంలో దేవి నవరాత్రులు వస్తున్నాయి. నువ్వు సంవత్సరం పొడుగుతా ఏడవలేవు, ఏదో ఒక్కటన్నా ఏడు. ఒక్కరోజు 1 అహోరాత్రం, అంటే ఉదయం సూర్యోదయం నుంచి మర్నాడు ఉదయం సూర్యోదయం వరకు 1 అహోరాత్రం చెయ్యి, దేవతలు అనుగ్రహిస్తారు. మేము అది కూడా చెయ్యం, దరిద్రంతోనే ఉంటాం. మీరు చావండి, ఎవడేం చేయలేడు.
ధన్యవాదాలు స్వామి. మనం ఇలా చర్చించుకున్న ఈ ఫ్రాంక్ టాక్స్ లో కానీ మీరు ముందడిగింది మాత్రం భావోద్వేగాలు అనేవి ఆహారం మీద, ఇంద్రియాల మీద చాలా నడవడిక పెద్ద విషయం అది. అవును, అంత పెద్ద విషయాన్ని మీరు పెద్ద పెద్ద సైకాలజిస్టులు, ఇంకోటి ఏవో పిహెచ్డీలు చేసిన వాళ్ళు సనాతన ధర్మం అంతే, అది స్పష్టంగా చెప్పేస్తుంది. దేనివల్ల, ఎందువల్ల, అసలు కామం ఎందువల్ల వస్తుంది, క్రోధం ఎందువల్ల వస్తుంది, లోభము అనేది ఎందువల్ల కలుగుతుంది, మోహం ఎందువల్ల కలుగుతుంది, ఇవన్నీ ఏమిటి, దేనికి ఏది కారణం అవుతుంది అనేవన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. వాటి మీద అవగాహన లేక, లేదా వాటిని చదువుకోవడం తెలియక, వాటిని మనం ఇంట్రెస్ట్ లేక ఇది చాలా బోరింగ్ గా అనిపించి బోరింగ్ లేదని ఒకసారి తీసి చూస్తే అర్థమైపోతుంది అది ఎంత గొప్ప ఇది. అంటే అందులో చెప్పినవి ఏవి ఆచంద్ర తారార్కం. అప్పుడు ఎప్పుడో ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చెప్పింది కాదు అది. అవును, అంటే కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడే భగవద్గీత, అంతకు ముందు కూడా ఉంది సనాతన ధర్మం. ఆయన అవన్నీ క్రోడీకరించి చెప్పారు. సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది, ఆదిలో నేను ఆదిత్యుడికి ఉపదేశం చేశాను, ఇదే సనాతన ధర్మం, ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నానని చెప్పాడు ఆయన. ఎవరు అంటే అది ఎప్పటి నుంచో పరంపరాగతంగా వస్తుంది. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ఇవన్నీ విశ్లేషణలు దగ్గర పెట్టాడు భగవద్గీతలో. అందుకని మీరు ఇందాక అడిగినవన్నీ దానిలో చాలా స్పష్టంగా ఉంటాయి. సామవేదం షణ్ముఖ శర్మ గారు వాళ్ళు దీని మీద విశేషంగా, చాలా విశేషంగా ప్రవచనాలు అవి చేస్తున్నారు. అయినా సరిపోలా, ఆయన మీరు చెప్పిన వాటిని బట్టి అయినా సరిపోలేదు. అంటే చెప్తున్నాను కదా, దానికి ఆహారం, నియమపూర్వకంగా జీవించడం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవి చాలా తక్కువ ఉంటాయి. సనాతన ధర్మం అనేది వెనకాల ఉన్నప్పుడు ఇవి అసలు ఉండవు. అలా ఉండే ప్రయత్నమే చేద్దాం, ఇంకా నిగూఢంగా మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. తప్పకుండా. ధన్యవాదాలు స్వామి. నమస్తే.